రైతులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సన్న గింజ రకాల సాగుపై మొగ్గు చూపుతున్నారు. రానున్న ఖరీఫ్ కాలానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వివిధ సన్న రకాలు వేసుకోవడానికి అనువైనవిగా ఉన్నాయి. RNR 15048 ఇది తెలంగాణ సొన అనే రకము ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది. తర్వాత మంచి గింజ నాణ్యత, ఎక్కువ బియ్యం దిగుబడి, అగ్గి తెగులను తట్టుకునే లక్షణము ఈ రకానికి ఉంది. KNM 1638 ఇది 130 రోజుల కాల పరిమితితో BPT గింజ నాణ్యతను కలిగి విత్తనం కూడా మనకు అందుబాటులో ఉంటుంది. KNM 733 అని అతి సన్న గింజ రకము 125 రోజుల కాల పరిమితితో కూనారం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన స్వల్పకాలిక రకంగా మేము సిఫార్సు చేస్తాం. RNR 21278 అనే సాంబా మసూరి గింజ నాణ్యత కలిగిన పొట్టి రకం, అంటే ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండే రకం కూడా మీకు వేసుకునే అవకాశం ఉంది. ఇది 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. WGL 962 వరంగల్ 962 ఈ రకము సాంబా మసూరిని పోలి ఉండి మంచి దిగుబడి సామర్థ్యము, తర్వాత ఉల్లికోడు కొంతవరకు తట్టుకునే రకాన్ని మీరు కొనే అవకాశం ఉంది. RDR 1200 ఇది 125 రోజుల కాల పరిమితితో అతి సన్న గింజ రకంగా ఇవ్వడం జరిగింది. RDR 1162 అనే రకాన్ని కూడా 125 రోజుల కాల పరిమితితో అతి సన్న గింజ రకంగా రుద్దూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి మేము KPS 6251 ఈ రకము 115 రోజులనే మీకు పంటకు వస్తుంది, అంటే అతి స్వల్పకాల రకంగా చెప్పవచ్చు. సాంబా మసూరి స్థానంలో 145 రోజుల కాల పరిమితితో వేయదగిన వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన సిద్ధి అనే రకాన్ని ఎక్కువ కాల పరిమితి కలిగిన రకంగా వేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త రకాలను ఎన్నుకొని సాగు చేసినట్లయితే రైతులకు మంచి దిగుబడులు పొందే అవకాశాలు ఉన్నాయి.